అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఓ ప్రైవేటు పాఠశాల ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల యాజమాన్యం గతేడాది కన్నా ఏకంగా 33% ఫీజులు పెంచారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభించక ముందే పుస్తకాలను కొనిపించారని ఆరోపించారు. పాఠశాల ప్రవేశాల సమయంలో 5 సంవత్సరాల తర్వాతే ఫీజు పెంచుతామని చెప్పి యాజమాన్యం భారం మోపుతోందని మండిపడ్డారు. ఇంతకుముందు 59,000 ఉంటే ఇప్పుడు 79,000 చేశారు. మళ్ళీ వీళ్ళ మెయింటెనెన్స్ ఇక్కడ 70 ఎకరాల వీళ్ళ ల్యాండ్ ఉంది, దాని కూడా మెయింటెనెన్స్ ఒక్కొక్కరి దగ్గర 2,000 వసూలు చేస్తున్నారు. SMS చార్జెస్ అని 3,000 వసూలు చేస్తున్నారు. వాలీబాల్ గానీ, ఫుట్బాల్ గానీ, క్రికెట్ గానీ, స్విమ్మింగ్ గానీ ఫ్రీగా ఇచ్చేది, ఇప్పుడు దాన్ని కూడా చార్జ్ చేస్తారు. బుక్స్ కూడా మా దగ్గర కొనండి, క్లాసెస్ స్టార్ట్ అయినాయి, పిల్లలు ఆల్రెడీ సగం మంది కొంటున్నారు, మీరు కూడా కొనండి మా మీద డిమాండింగ్ చేస్తున్నారు. సడన్ గా ఏం చెప్పకుండా మాకు ఇంటిమేషన్ లేకుండా ఫీజు పెంచారు. మాకు మాత్రం 5% అని చెప్పి ఈసారి 33% పెంచారు. లాస్ట్ ఇయర్ కూడా 15 to 20% పెంచారు. అంతకంటే ముందే మాతో బుక్స్ ఫీజు కట్టించేసుకున్నారు. ఎలా కట్టాలి మేము? 4th క్లాస్ లాస్ట్ ఇయర్ ఫీజు రౌండ్ ఫిగర్ గా 60,000 అనుకోండి. ఈ ఇయర్ ఆ ఫీజు ని 79,200 చేశారు. 2,000 రూపీస్ స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి మాతో ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. 3,000 రూపీస్ అనేది వీళ్ళు ఫీల్డ్ ట్రిప్ అని చెప్పేసి వసూలు చేస్తున్నారు.